పెట్టండి అంటుంది, బాగా పెట్టండి మళ్ళీ కావాలంటే అయితే. మొదటిగా కడప ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈరోజు 8వ తేదీ సెప్టెంబర్ మన కడప టీడీపీ ప్రెసిడెంట్ మరియు పొలిట్ బ్యూరో సభ్యులైన గౌరవనీయులు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారిది జన్మదినం శుభ సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో పండ్లు, బ్రెడ్, జ్యూసు పంచడం జరిగింది. వాసన్న కడప ప్రజలకి ఎప్పుడూ సహాయం చేస్తాడు. మతం, మనుషులు విభేదంగా ఏం లేకుండా ప్రతి ఒక్కరికి సహాయపడతారు. అలాంటి మనిషికి ఎల్లప్పుడూ సహాయంగా ఉంటాము, తోడుగా ఉంటామని చెప్పుకుంటున్నాము. ఈ కార్యక్రమంకి వచ్చిన వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మరియు జేకే యూత్ ఖాదర్ బాషా, మన సయ్యద్ నాయబ్, మన తమ్ముడు జాకీరుద్దీన్, మళ్ళీ మన జియా, మన మొహమ్మద్, ఇమ్రాను అందరికీ ధన్యవాదాలు. ఈరోజు కడప నగర ప్రజలకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ శుభ సందర్భంగా సెప్టెంబర్ 8వ తేదీ రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా సంగం గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఆదేశాలకు మన డాక్టర్ నజీముద్దీన్ మరియు ఎక్స్ కార్పొరేటర్ జాకీరుద్దీన్ వారి ఆధ్వర్యంలో పద్మశ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇక్కడ పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించినారు. నిజంగా మన వాసవన్న గారికి ఎంతగా చెప్పిన కూడా తక్కువే. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా 55 లక్షల రూపాయలతో ఆయన కెమెరాలు సొంత నిధులతో నిర్వహించిన మహోన్నతమైన వ్యక్తి. అలాగే పేద ప్రజలకు ఎల్లప్పుడూ తోడుండా మనిషి శ్రీనివాసరెడ్డి అన్న గారు. ఈయన బర్త్డేకు మనము పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి అన్న కడప నగర ప్రజలకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి అన్న కడప ప్రజలంటే అమేమకమైన ప్రేమ. ఆయన సమక్షం లేకైనా కూడా ఆయనకు మనము జ్ఞాపకించుకుంటూ ఆయన ద్వారా మనము ఈ పండుగ లాంటి వాతావరణంలో ఆయన పండుగ జరుపుకుంటున్నాము. ఆయన జన్మదినాన నిండు నూరేళ్లు అష్ట ఆరోగ్యాలతో అల్లా ప్రసాదించాలని, రానున్న రోజుల్లో ఉన్నత పదవి సాధించి కడప నగర ప్రజలకు ఒక మంచి దిశగా తీసుకుపోతారని, కడప అభివృద్ధికి తోడ్పడతారని మనం ఆశిస్తూ ఈ పుట్టినరోజుల వేడుకల్లో మన సంఘం గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఆదేశాలకు మన అయినటువంటి మన డాక్టర్ నజీముద్దీన్, అలాగే ఎక్స్ కార్పొరేటర్ జాకీర్ వాళ్ళ సారథ్యంలో మనము ఇక్కడ వచ్చినాము. ఈ కార్యక్రమం వచ్చిన జియావుద్దీన్ మరియు షాకీర్, మళ్ళా షా మహమ్మద్, అలాగే ఇమ్రాన్, నాయబ్,
ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మా వాసు అన్న ఎప్పుడు ఎల్లవేళ అష్టారోగ్యాలతో ఉండాలని, ఆయన మరెన్నో పండుగలాగా వాతావరణంలాగా ఆయన పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ